అఘోర మఠాలు, అఘోర పరంపర ఎన్ని రకాలు అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం. అఘోరాలకు మఠాల కంటే గురు శిష్య పరంపరలు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ప్రధానంగా కనిపించే శాఖలు కాశీ అఘోర పరంపర, వారణాసి కాశీ కేంద్రంగా ఈ కేంద్రం ఉంటుంది. బాబా కీనారాం, బాబా కాలూరాం పరంపర శ్మశాన సాధన, భైరవ ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఇక్కడ అఘోరాలు కపాలిక, కాలముఖ సంబంధ పరంపరలు, పురాతన శైవతంత్ర మార్గాలు, శివుని ఉగ్ర రూపాల ఆరాధన చేస్తూ ఉంటారు. అఘోరాలు సంస్థల కంటే సాధనకు ఎక్కువగా విలువ ఇస్తారు. అందుకే ఎన్ని మఠాలు అని ఖచ్చితంగా లెక్క చెప్పడం కష్టం. అఘోరాల్లో శివుని ఏ రూపంలో కొలుస్తారు అంటే, అఘోరాలకి శివుడు నిర్గుణ పరబ్రహ్మగా కనిపిస్తూ ఉంటాడు. ప్రధాన శివరూపాలు కాల భైరవుడు, కాలాన్ని జయించిన శివుడు. శ్మశాన శివుడు జీవన మరణాలకు అతీతుడని అఘోరాలు భావిస్తూ ఉంటారు. అఘోరా శివుడు భయం, పాపం, అపవిత్రం అనే భావాలే లేవు. అఘోరా దృష్టిలో శివుడు శుభం అశుభం అనేది లేదు, అన్నీ ఆయనలోనే లీనమవుతాయి అని అఘోరాలు భావిస్తారు. అఘోరాల్లో కాళీమాత పూజ ఎలా ఉంటుంది అంటే, కాళీమాతకు అఘోరాలకు శక్తి స్వరూపిణిగా వీరు భావిస్తారు. కాళీ పూజకు లక్షణాలు: శ్మశాన కాళీ, దక్షిణ కాళీ, భద్రకాళి రూపాలు. భయం తొలగించే తల్లి, అహంకారం మాయను నశింపజేసే శక్తిగా వీరు ఆ శక్తిని పూజిస్తారు. కాళీ అంటే రాక్షసి కాదు, కాలాన్ని మింగే పరమసత్యం అని వీరు అర్థం చేసుకుంటారు. బ్రహ్మ దేవునికి అఘోరాలు ఎలా పూజిస్తారంటే, బ్రహ్మను సృష్టి తత్వంగా మాత్రమే గౌరవిస్తారు. ప్రత్యక్ష పూజ చాలా అరుదుగా చేస్తూ ఉంటారు బ్రహ్మదేవునికి ఈ అఘోరాలు. అఘోర దృష్టిలో బ్రహ్మ కూడా మాయలో ఉన్న దేవత రూపంగానే కొలుస్తూ ఉంటారు. అందుకే బ్రహ్మకు ప్రత్యేక అఘోర పూజలు లేవు. శ్రీ మహావిష్ణువును అఘోరాలు ఎలా పూజిస్తారంటే, విష్ణువు స్థితి అంటే రక్షణ తత్వం, శివుడు నుండే విష్ణు తత్వం ఉద్భవించిన భావన వీళ్ళలో చాలామందికి ఉంది. శివుడు లయం, విష్ణు స్థితి, బ్రహ్మ సృష్టి, ఇవన్నీ ఒకే పరబ్రహ్మ రూపాలు. ఆయనే శివుడు అని వీరి యొక్క అర్థం. అఘోరాలు విష్ణువును వేరే దేవుడిగా కాదు, శివతత్వంలో ఒక భాగంగా గౌరవిస్తారు. అఘోర మార్గం యొక్క అసలైన ఉద్దేశం ద్వైత భావనను తొలగించడం, పాప పుణ్య భేదాలను దాటిపోవడం, జీవితం మరణం రెండూ ఒకటేనని అనుభవించడం, అహం బ్రహ్మస్మి అనుభూతి పొందడం. సంక్షిప్తంగా చెప్పాలంటే, దేవుడు అఘోర దృష్టికి శివుడు పరబ్రహ్మ, కాల భైరవుడిగా, కాళీమాత శక్తి స్వరూపినిగా, విష్ణువు స్థితి తత్వంగా, బ్రహ్మ సృష్టి తత్వంగా వీళ్ళు కొలుస్తారు. అలాగే ముఖ్యంగా ఇక్కడ చెప్పాలంటే, అఘోర సాధన విద్యలు అనేవి చాలా గూఢమైనవి, గురుముఖంగా మాత్రమే ఇచ్చే విద్యలు. అందుకే ఇక్కడ తత్వం రకాలు ఉద్దేశంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. ఇది ధర్మపరమైన మరియు భద్రతాపరమైనది కూడా. అఘోర సాధన అంటే ఏమిటి? అఘోర అంటే భయం లేని స్థితి, శుభం అశుభం భేదం లేని జ్ఞానం, ద్వైత్వాన్ని త్యజించిన పరబ్రహ్మానుభూతి పొందడం. అఘోర సాధన లక్ష్యం శరీరం కాదు చైతన్యము నేను, మరణం కాదు మార్పు మాత్రమే నేను, పాపం పుణ్యం కాదు అన్నీ శివ స్వరూపమే తెలుసుకోవడం. అఘోర సాధనాల ప్రధాన రకాలు విద్యలు: శివతత్వ సాధన, నిర్గుణ శివ ధ్యానం, నేనే శివుడిని అనే అనుభూతి, లింగం బ్రహ్మాండమైన కేంద్రం అనే భావనకు రూపం పొందడం. ఇది ప్రాథమిక అఘోర జ్ఞాన సాధన. శ్మశాన సాధన అంటే శ్మశానం, మరణం, భయం నశించే స్థలం అని అర్థం. శవం, శరీరం స్వహీరం అని బోధన చేయడం. నిజమైన అఘోరాకి శ్మశానం అంటే భయం కాదు, అది ఒక జ్ఞాన కేంద్రం అని అర్థం తెలుసుకోవాలి. ఇది గురు అనుమతి లేకుండా చేయరాదు. కాళీ శక్తి సాధన. కాలాన్ని మింగే శక్తి, అహంకారం, కామం, క్రోధం నాశనం. ఇది మనస్సును పూర్తిగా శూన్యం చేసే సాధన. ఈ సాధనలోన ఎటువంటి తారతమ్యాలు ఉండవు. అంతా
ఆ సృష్టికర్త, ఆ పరబ్రహ్మ ఆ శివునికి చెందుతుందని అర్థం చేసుకోవాలి. భైరవ సాధన. కాలభైరవుడు కాలాన్ని జయించిన శివుడు. భయం, దుఃఖం, మోహం తొలగింపుకు నాంది అని చెప్పుకోదలిచిన ఆత్మజ్ఞాన స్వరూపం. అఘోర మార్గంలో అత్యంత కీలక సాధన దేహాతీత సాధన. శరీరాన్ని నేను అనుకోకపోవడం, ఆకలి, నొప్పి, సుఖం మీద ఆసక్తి తగ్గించడం. ఇది తపస్సు కాదు, సాక్షి భావం. ఆ పరమాత్మునికి మన మనస్సులోని భావనను తెలియజేయడం. తంత్ర సాధనాలు. సిద్ధ స్థాయిలో అఘోర తంత్రంలో పంచమకర్యలు అంతర్గత అర్థంతో బాహ్య చర్యల కంటే చైతన్య శుద్ధి ముఖ్యం. అఘోర తంత్రాలు చాలా ఉన్నాయి. ఇవి చెప్పుకుంటూ పోతే చాలా సమయం పట్టే అవకాశం ఉంది. నిజమైన అఘోర శక్తిని ఏ రకంగా గుర్తించాలంటే సాధన మార్గంగా ఆ శివశక్తుల యొక్క రూపాన్ని ధరించాలి. అప్పుడే ఆ శివుడు, ఆ శక్తి యొక్క ధైర్యం, అందరికీ జ్ఞానం కలుగుతుంది. అఘోర అంటే భయపడాల్సిన అవసరం లేదు. అఘోర అంటే మంచికు చేసుకుంటూ చెడును నాశనం చేసేవాడే అఘోర. జై హింద్. భారత్ మాతకు జై.